శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, లలిత రహస్య సహస్రనామాలలో ఈరోజు ఏ రహస్యం చెప్తారు మాకు? ఇప్పుడంతా మనం యుద్ధ రహస్యాల్లోనే ఉన్నాం. యుద్ధ రహస్యాల్లోనే యుద్ధ రహస్యాల్లో మనకి అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతని పంపించడం, ఆ దేవతలు చేసినటువంటి యుద్ధాన్ని చూసి ఆవిడ సంతోషించడం. అవునండి. అంటే మనం చేసిన ఆదేశాలు చక్కగా అమలు పరిస్తే మనకు సంతోషం కదా. చాలా సంతోషం. అమ్మవారు కూడా అలాగే అందరినీ మొట్టమొదట సంపత్కరీదేవి దగ్గర నుంచి చివరికి ఇప్పుడు గణేశుడి వరకు వచ్చాం మనం. గణేశుడు, సంపత్కరీదేవి, శ్యామలాదేవి, వారాహిదేవి చాలా మంది వచ్చారు. బండపుత్రుల్ని వధించడానికి మళ్ళీ నిత్య దేవతలు మళ్ళీ నిత్య దేవతలు వచ్చారుగా. అప్పుడు 15 మంది నిత్య దేవతలు, నిత్య తిథి దేవతలు వాళ్ళు వచ్చారు. మళ్ళీ బాల వచ్చింది, బాలా విక్రమానందిత ఆ అమ్మాయిది కూడా అయిన తర్వాత మనకి ఆ విషంగుడు, విచుక్రుడు అని 2 రాక్షసులు ఆయన కుడి ఎడమ భుజాల నుంచి సృష్టించి ఇచ్చాడు. వాళ్ళని సంహరించారు. మళ్ళీ ఆ వాళ్ళని సంహరించిన తర్వాత ఈ విశుక్రుడు ఏం చేశాడంటే జయాలన్నిటికీ విఘ్నం కలిగించడానికి ఒక జయ విఘ్నం అనేటువంటి యంత్రాన్ని ఈ యుద్ధంలో ప్రవేశపెట్టాడు. అది ఎవరు జయించాలనుకున్నా విఘ్నం కలిగిస్తూ ఉంటుంది. అటువంటి యంత్రాన్ని ఆయన ప్రయోగించాడు విశుక్రుడు. అది ఆ యంత్రాన్ని ఎలా తునాతనకలు చేసి జయాన్ని సాధించాలి అనటానికి అమ్మవారు ఏం చేసింది, ఒక్కసారిగా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఆవిడకి ఎంతసేపు అండి, ఒక్కసారి కామేశ్వరుని మనోహరంగా అత్యంత అనురాగంతో చూసేసరికి మహాగణేశుడు సృష్టికి వచ్చేసాడు. అంటే మహాగణేష్ దృష్టి చేసింది ఆవిడ. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మా కామేశ్వరుడు యొక్క ముఖాలోకాన్ని ఆవిడ దర్శించేసరికి ఆ మనోహర దృక్కులకి గణపతి ఉద్భవించాడు. అంటే వీళ్ళందరూ మానస పుత్రులు. ఇప్పుడు కర్ణుడు పుట్టడానికి కుంతిదేవికి చెవులోంచి పుట్టాడు. ఆవిడ ఊరికే చిన్నతనంలో ఏమీ తెలియక సూర్యుడిని ఆరాధిస్తే ఏం కావాలంటే చిలిపితనానికి పుత్రుడు కావాలన్నట. అంటే ఈ మంత్రం మనం పఠిస్తాం వల్ల ఏమిటి ఎలా అన్నది ఆమె ప్రయత్నం అంటే బాల్య చేష్టల్లో ఆవిడ కన్య కదా, ఇలా అడగకూడదని బాల్య చేష్టలుగా అనేసింది. సూర్య భగవానుడు ఆవిడకి కర్ణుడిని ఇచ్చేశాడు. ఎందుకు కర్ణుడు అయ్యాడంటే కర్ణంలోంచి వచ్చాడు గనక. యోని జన్మలు కావు కదా, మానసపుత్రులు కదా వాళ్ళంతా. ఆ రకంగా ఇక్కడ కూడా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశ్వరుడి ముఖాలోక దర్శనం అయ్యేసరికి ఒక గణేశుడు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? ఈయన జయ విఘ్నం అనేది చేశాడు కదా. మరి విఘ్నాలకి దేవత మన గణేశుడు కదా. ఎత్తుకు పై ఎత్తు. అమ్మవారు ఏం చేసింది, సరే నువ్వు జయ విఘ్నం ప్రయోగించావు మా మీద, మేము గణేశుడిని పిలుచుకుంటాం అంది. గణేశుడిని చక్కగా సృష్టించేసింది అప్పటికప్పుడు. మహాశివుడి పరమ ప్రసన్న వదనం చూడటం ఏంటి, మహాగణేశుడు ఉత్పన్నం అవటం ఏంటి, 2 జరిగిపోయినాయి. ఎత్తుకు పై ఎత్తు. అమ్మవారికి ఏం తక్కువ అండి. రాక్షసులే వాళ్ళే ఎత్తులు వేస్తున్నప్పుడు దైవంగా ఉన్న అమ్మవారు ఇంకెన్ని ఎత్తులు వేయాలి. అంతే. ఇదంతా ఏంటంటే యుద్ధ నైపుణ్యాన్ని చూపించి వాడికి మోక్షం ఇవ్వటానికి, ఆ బండాసుడికి రాజనీతి. లేకపోతే ఆవిడ యుద్ధం చేయాలా, కూర్చొని ఒక చిన్న మాట అంటే అయిపోతుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, కనురెప్ప వాలిస్తే అయిపోయి బండాసుడిని మొత్తం విశ్వమే పోతుంది. అందుకని ఆవిడ యుద్ధ నైపుణ్యం అందరికీ చూపించాలని చెప్పి రాజనీతి, ముఖ్యంగా రాజనీతిను, ఇంకోటి వాడికి మోక్షాన్ని ఇవ్వాలి. అందుకని మెట్టు వాడిని ఎక్కిస్తోంది అనమాట. సో ఎప్పుడైతే జయాలన్నిటికీ విఘ్న యంత్రం వాడు ప్రయోగించాడో మహాగణేశుడు సృష్టించింది. ఇప్పుడు మహాగణేశుడు ఏం చేశాడంటే 61వ నామం మన పుస్తకం ప్రకారం మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అంటే ఏంటి, వాడు జయాలన్నిటికీ విఘ్నం కల్పిస్తే ఈవిడ విఘ్నాలు తొలగించే యంత్రం ఈవిడ ప్రయోగించింది. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అంటే ఆ యంత్రానికి విఘ్నం కల్పించింది. వాడు జయ విఘ్నం పెడితే ఈవిడ విఘ్న యంత్రం పెట్టింది. జయాలన్నిటికీ విఘ్నం వాడు, ఆ యంత్రానికి విఘ్నం ఈవిడే, అలా కల్పించింది. అయితే
ఈ మహాగణేశుడు ఒక విఘ్న యంత్రం ఎప్పుడైతే ప్రయోగించాడో, వాడు జయాలకు విఘ్నం, ఈయన విఘ్న యంత్రం. ఈ విఘ్న యంత్రం ప్రయోగించగానే వాడి జయ విఘ్న యంత్రం అంతా తునాతునకలు అయిపోయింది. తునాతునకలు. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ప్రహర్షిత అంటేనండి ప్రకృష్టమైనటువంటి హర్షం కలిగినది, చాలా అద్భుతమైన, అంటే పుత్రుడు చేసిన యుద్ధం కదా, తల్లి హృదయం ఇంకా పొంగిపోయింది. వీళ్ళందరూ దేవతలు, ఇతని పుత్రుడు, అందులో మహాగణేశుడిని చూస్తే పుట్టినటువంటి కుమారుడు. అతను యుద్ధం చేసరికి ప్రహర్షిత అనే పదం వాడారు. అందుకే చాలా ప్రకృష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆనందాన్ని ఆవిడ పొందింది. ఈ పొందిన సందర్భంలో గణపతి ఎలా యుద్ధం చేశాడు అతనికి? గణపతి చక్కగా పిలవంగానే వచ్చాడు. యుద్ధం చేసేంత కొడుకుని అక్కడ ఏకంగా సృష్టించింది. ఏదో నెలల పిల్లాడు కాదు, బాలగణపతి కాదు. కలిసి వచ్చే టైం వస్తే సరిగ్గా చెప్పాడు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు చక్కగా అతను ఆయన వంక చూస్తామేంటి, శ్రీ గణేశుడు వచ్చేస్తే ఏంటి, నడిచొచ్చే కొడుకు వచ్చేసాడు కదా, అంతే వచ్చేసాడు కదా. అయితే ఇక్కడ 6 గణపతులను సృష్టించుకున్నాడండి ఆయన. ఆయన అంటే తను 6 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు యుద్ధం చేయటానికి. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క పేరు పెట్టు. ఒక గణపతి ఆమోద గణపతి. ఆమోద గణపతి. ఒక గణపతి చక్కగా ఆమోదమే కాదండి, ప్రమోదం, సంతోషంగా. ఆమోద ప్రమోదాలు అంటారే, చాలా సంతోషంగా గణపతి పేర్లు కూడా ఉంటాయి చక్కగా. ప్రమోద నామ సంవత్సరం ఉందిగా మనకి. అవునండి, ప్రమోద నామ సంవత్సరం పేరు కూడా మన్మథ, ప్రమోద, చక్కటి నామ సంవత్సరాలు. అయితే ఒక గణపతి ఏమో ఆమోదం, అంటే ఆ యుద్ధాన్ని అంతా ఆమోదిస్తున్నాడు. ఒక గణపతి ఏమో ప్రమోదం, చాలా ఆనందిస్తూ ఈ యుద్ధం నేను చేయలేనా ఎంతసేపు అనుకుని ఆనందంగా ఎంటర్ అయ్యాట. ఒక గణపతి ఏమో సుముఖ గణపతి, సుముఖుడు. ఒక గణపతి ఏమో దుర్ముఖ. మనకి ఆయన 16 నామాల్లో వస్తాయి, సుముఖాయ నమః, కపిలాయ నమః, ఇవన్నీ వస్తాయి. సో సుముఖ గణపతి, దుర్ముఖ గణపతి, ఆమోద గణపతి, ప్రమోద గణపతి. ఇవన్నీ అయ్యాక అవిఘ్న గణపతి, విఘ్నకర్త గణపతి. అవిఘ్నాలు అంటే విఘ్నాలన్నింటినీ తొలగి, నా విఘ్నం అయితే అవిఘ్నం. అవిఘ్న గణపతి, ఆయనతో విఘ్న యంత్రం వేస్తే ఈయనకు భయమా, అందుకని ఈయన అవిఘ్న గణపతిని సృష్టించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, విఘ్నకర్త. అంటే వాళ్ళ యుద్ధానికి విఘ్నాలు కల్పించాలి, మనం చేసే యుద్ధానికి విఘ్నాలు లేకుండా చేసుకోవాలి. కరెక్ట్. విఘ్న గణపతి, అవిఘ్నకర్త గణపతి, ప్రమోద గణపతి, ఆమోద గణపతి, సుముఖ గణపతి, దుర్ముఖ గణపతి. 6 సృష్టించు. చిన్నప్పుడు మనము వ్యతిరేక పదాలు అన్నట్టు, అలా ఒక్కొక్క పదానికి వ్యతిరేక పదం, ఒక పదానికి వ్యతిరేక పదం, అట్లా అన్నట్టు అది గుర్తుకొచ్చింది. ఆ రకంగా ఈయన 6 గణపతులను సృష్టించుకొని చక్కగా యుద్ధరంగం ప్రవేశం చేశాడు. అంటే ఒక గణపతిని వాళ్ళు ఏదన్నా విఘ్నాలు కల్పించాలనుకుంటే అవిఘ్న గణపతి వచ్చేస్తాడు. ఒక గణపతిని ఏదన్నా కొంచెం ఇబ్బంది పెట్టాలంటే ప్రమోద గణపతి వచ్చేస్తాడు. అలా ఒక్కొక్క రకమైనటువంటి శక్తితో ఒక్కొక్క గణపతిని సృష్టించుకొని ఆయన మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత ప్రహర్షిత. ఇన్ని రకాల గణపతులు సృష్టించి తన కొడుకు యుద్ధం చేస్తుంటే ఆవిడ పరమ ప్రీతి చెందింది. బిడ్డలు అంత చేస్తుంటే తల్లికి ఎంత గర్వకారణం, ఎంత సంతోషించిందో ఆవిడ చెప్పలేం. అప్పుడు ఏం చేస్తాడు ఈ గణపతి, ఎప్పుడైతే జయ విఘ్న యంత్రాన్ని అతను సృష్టించి ఇచ్చాడో దానికి విఘ్న యంత్రం ప్రయోగించి దానికి తునాతునకలు చేసేసి ఒక్కటే చెప్పాడు, ఎవరైనా సరే ఒక విషయాన్ని జయవంతంగా ప్రయోగించాలంటే, వాళ్ళ కార్యక్రమం జయంగా జరగాలంటే, అంటే నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నం లేకుండా జరగాలంటే, దానికి చక్కగా అది విజయవంతంగా పూర్తి కావాలి అంటే ఒకే ఒక్క శ్లోకాన్ని చక్కగా చెప్పాడండి. అబ్బబ్బా, అందించండి, మాకు అందించండి. అది మన దేవతలని మనం పూజ చేసేటప్పుడు మనకి విజయవంతంగా ఆ కార్యక్రమం పూర్తవ్వాలి. ఇప్పుడు అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి గణపతి పూజ చేయండి ఏది చేయరు కదండి. అప్పుడు ఒక చక్కటి శ్లోకాన్ని ప్రసాదించాడు. ఆగమార్థంతు దేవతానాం గమనార్థంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అద్భుతమైన శ్లోకం కదండి. దేవతల్ని పిలవాలి, రాక్షసుల్ని వెళ్ళగొట్టేయాలి. అప్పుడు దానికోసం ఏం చేయాలి, చక్కటి ఘంటానాదం చేయాలి. ఘంటానాదం చేస్తే భూత ప్రేత పిశాచాదులన్నీ వెళ్ళిపోతాయి. అందుకని మనకు పూజలో గంట అంత ముఖ్యం. నెగిటివ్ అంతా పోతుంది. మరి గుళ్ళల్లో కూడా గంట పెట్టేది అందుకే కదా. ఆ గంట కొట్టగానే ఎవరైనా దుష్టశక్తులతో పొరపాటు, గుళ్ళల్లో కూడా దుష్టశక్తులు ఉండేవాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళందరూ ఆ దుష్టశక్తుల్ని తరిమేస్తుంది కనుక కురు గంటారావం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం. దేవతలందరూ పూజ చేసేటప్పుడు కంపల్సరిగా ఈ శ్లోకం చదువుకుంటాం. ఈ శ్లోకంలో భావాన్ని ఇంకొక అద్భుతంగా మీరు మాకు వివరించారు. కొంత తెలుసు,
ఇంకా అందులో ఉన్న గూఢార్థాన్ని కూడా అందించారు. మరొక్కసారి మీ నోటి వెమ్మట ఆ శ్లోకాన్ని వింటాం. తప్పకుండా అండి. ఆగమార్థంతు దేవతానాం గమనార్థంతు రక్షసాం. దేవతల్ని చక్కగా ఆగమనం పిలుస్తున్నాము, గమనార్థంతు రక్షసాం. రాక్షసులనేమో పంపించేస్తున్నాం, దేవతలనేమో పిలుస్తున్నాం. కురు గంట రావం, చక్కగా పెద్ద కంచు గంట పెట్టుకోవాలండి. మామూలు చిన్న చిన్న గంటలు కంచు గంట పెట్టుకుంటే కంచు మోగునట్టు కనకమ్మ మ్రోగునట్టు చక్కగా గణ గణ గణమని మనం మంచి గంట వాయించాలి. ఆ ఆగమ అంటే కురు గంటారావం. దేనికంత గంటారావం చేస్తున్నాం? తత్ర దేవతాహ్వాన లాంఛనం. దేవతల్ని ఆహ్వానించి లాంఛనపూర్వకంగా, లాంఛనాలు అనే పదం ఎంత బాగుంటుంది అండి. మనం లాంఛనాలు ఇస్తూ ఉంటాం పెళ్లిలో, ఏమిటంటే వాళ్ళని గౌరవించడానికి. అలాగే మనం గణపతిని పిలిచినా అమ్మవారిని పిలిచినా లాంఛనపూర్వకంగా ఘంటానాదంతో మంచి సుశబ్ద నాదాలతో వాళ్ళని ఆహ్వానించాలి. ఆ గణపతిని అలా పీల్చుకుని అప్పుడు మనము ఎటువంటి జయ విఘ్నాలున్నా మనకి విఘ్నయంత్రం వచ్చేస్తుంది. అంత అద్భుతమైన నామం అండి ఇది. ఏమంటే మీరు ఈ నామం చెబుతుంటే నాకు ఒక కోరిక కలిగిందండి. అయ్యో చెప్పండి. అంత మంచి గంటలు తప్పించి మన సదాశివ కుటుంబ సభ్యులకి అప్పుడప్పుడు మనం కానుకగా మీ ఉదార గుణానికి, దాన గుణానికి అమ్మవారు కూడా ప్రీతి చెందుతోందండి నిజంగా. అంటే మీరు అలా చెప్తూ ఉంటే అందిస్తే బాగుండు. మీరే అన్నారు లాంఛనాలు అన్నారు, మన కుటుంబ సభ్యులకి లాంఛనాలు మనం అందించాలి కదండి. అందించాలి కదా, మన కుటుంబ సభ్యులు కదా. మన శివపార్వతుల పెళ్లికి రోజు వాళ్ళు వచ్చిన బంధువులు అంతే కదండి. అంతే, తప్పకుండా అందిద్దామండి. ఒక సమయం సందర్భంగా మంచి కంచు గంటలు, మంచి కంచు గంటలే ఇద్దాం, మనం మన భక్తులకి పంపిద్దాం. తప్పకుండా అందిద్దామండి. ఎందుకో మీరు అలా చెప్తుంటే నాకు అలా అయ్యో మన కుటుంబ సభ్యులు అంటే ఎవరికైనా ఇష్టంలో ఉన్న ఆనందము చాలా ఆనందం అండి. అది అద్భుతమైన ఆనందం. మీరు పుస్తకాలు ఇస్తున్నారు, మరి పట్టు చీరలు ఇస్తున్నారు, దీపాలు ఇస్తున్నారు, ఇప్పుడు గంటలు కూడా ఇస్తున్నారు. ఏమండి ఆమె దయ. సో క్యాపిటల్ భక్తి టీవీ ఇలాగే భక్తి ప్రచారం చేస్తూ ఆవిడ కుటుంబ సభ్యులైన భక్తులందరికీ కూడా ఎప్పుడూ కానుకలిస్తూ వారి యొక్క శుభాకాంక్షలు పొందుతూ ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వాళ్ళు ఇప్పటికే చాలా చాలా ప్రత్యేకత సంతరించుకున్నారు. వారు ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఆ కామాక్షిదేవి ఆశీస్సులతో శ్రీలక్ష్మి గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆ లలితా పరమేశ్వరి దేవిని మనందరం కూడా కోరుకుందాం. శ్రీమాత్రే నమః. లాంఛనాలు ఇచ్చారు, గౌరవార్థం అని మీరే వివరించారు. మరి మనము వారి గౌరవార్థం వారికి కూడా లాంఛనం ఇద్దాం. తప్పకుండానండి, తప్పకుండా చేద్దాం. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబంలో అమ్మవారు లక్కీ డ్రాలో పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. ఈ రోజున అమ్మవారి అనుగ్రహం పొందిన వారు సూర్యకాంతం భోగాపురం నుంచి రండి. అమ్మ సూర్యకాంతం గారు, మీరు సూర్యుడు యొక్క కాంతితో ఉద్భవించినట్టున్నారు. మీకు సూర్యకాంతం అని చక్కగా పేరు పెట్టారు. వేరే సూర్యకాంతం కాదు, భోగాపురం నుంచి సూర్యకాంతం గారు చాలా అదృష్టవంతులు. ఇవాళ రోజున మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. యాజమాన్యం వారు త్వరలో మీకు పుస్తకాన్ని అందజేస్తారు. వచ్చే వరకు ఓపికగా వేచి ఉండండి. వచ్చిన తర్వాత మీ బాధ్యత మర్చిపోవద్దు. మీ బాధ్యత ఏంటో ప్రతి కార్యక్రమంలోనూ మేము గుర్తు చేస్తూనే ఉన్నాం. తప్పకుండా మా ప్రోగ్రాం వీక్షించండి, మీ బాధ్యతల్ని విస్మరించకండి. సూర్యకాంతం గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ అడ్రస్తో పాటు పిన్ కోడ్ నెంబర్ కంపల్సరీ వ్రాసి పంపించండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. పుస్తకం అందగానే మాకు పుస్తకము అందినది అన్న కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. శ్రీమాత్రే నమః.